వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. మనకి రీల్స్లో వస్తున్న కామెంట్స్లో నుంచి కొన్ని ఫిల్టర్ చేసి ఆ కామెంట్స్లో ఈరోజు మనం నౌకరీలో ఎలాంటి జాబ్స్ అడిగారో వీళ్ళు సర్చ్ చేద్దాం. ఈ కామెంట్ చూడండి, ఇక్కడ ట్రిపుల్ ఈ జాబ్స్ చూడండి అని చెప్పారు. జస్ట్ సింపుల్గా అంటే అది సీనియర్ కోసమా లేకపోతే మీరు ఇంటర్న్ కోసం చూస్తున్నారా ఏంటి అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ నేను నౌకరీలో నార్మల్గా చెక్ చేద్దాము. ట్రిపుల్ ఈ జాబ్స్ మనం హైదరాబాద్లో సర్చ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 695 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయండి. దాంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి, అంటే మీరేం ఫ్రెషర్ అని చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ 3 to 7 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవి, 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. అండ్ డిప్లొమా, బీటెక్, ట్రిపుల్ ఈ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 1.75 to 2.25 lakhs పర్ యానం దాకా ఉండే జాబ్స్ కూడా ఉన్నాయి. ఇది ట్రిపుల్ ఈ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. అండ్ వన్ మోర్ వచ్చేసి 5 to 10 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం కూడా చూస్తున్నారు. సేమ్ హైదరాబాద్లోనే ఇది కూడా ట్రిపుల్ ఈ వాళ్ళ కోసం. అండ్ అర్జెంట్ హైరింగ్ అని అంటున్నారు. ఇక్కడ కూడా 2.5 to 3.5 lakh పర్ యానం దాకా ఉండే జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే జస్ట్ ఈక్వలెంట్ డిగ్రీ ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. వన్ మోర్ జాబ్ వచ్చేసి ఇక్కడ 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఐటీ ఎంఎన్సీ డ్రైవ్, వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ట్రిపుల్ ఈ వాళ్ళ కోసం. సో వీళ్ళ డొమైన్ ఏంటంటే నెట్వర్కింగ్. సో మీరు మ్యాచ్ చేసుకొని మీ రెజ్యూమ్లో ఈ స్కిల్ కనుక మీరు ఉంది అని అనుకుంటే మీరు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. అలా మనకి ఆల్మోస్ట్ ఒక 600+ దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. వన్ వచ్చేసి రామ్ కరణ్ సేతి నుంచి వీళ్ళు 22,000 to 45,000 అండ్ జస్ట్ 0 to 5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చెన్నై, హైదరాబాద్లో కూడా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ 3 to 5 ఇయర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా 0 నుంచి ఉండే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి కూడా ఉన్నాయి. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అడిగిన దానికి ఏది సూటబుల్లో అది మీరు అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇక్కడ డిప్లొమా ట్రైనీ వాళ్ళకు కూడా ఉన్నాయండి అలానే ఇక్కడ. అండ్ ఇది కూడా ట్రిపుల్ ఈ కోసమే. సో వీళ్ళు ఏంటంటే జూనియర్ టెక్నీషియన్లో ఇది కూడా హైదరాబాద్ అండ్ చెన్నైలో కనిపిస్తుంది. ఇలా ఆల్మోస్ట్ మనకి హెచ్సిఎల్ నుంచి కానివ్వండి, డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇవి మొత్తం మనకి 600+ దాకా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది అనుకుంటే మళ్ళీ మీరు కామెంట్ చేయండి. సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ జాబ్స్ అని అడుగుతున్నారు. సో సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఫ్రెషర్స్కి ఏమున్నాయో మనం నౌకరీలో చెక్ చేద్దాం ఒకసారి. సో సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ కోసం మనం సర్చ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 474 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, జూనియర్ సివిల్ ఇంజనీర్స్ 0 to 5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండేది. హైదరాబాద్లో సివిల్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటి సివిల్ ఇంజనీరింగ్ ఇట్లాంటి జాబ్స్ చూపిస్తూ ఉన్నారు. అండ్ హ్యాండ్లింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ని హ్యాండిల్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి సివిల్ ఇంజనీరింగ్ ట్రైనీని విఆర్క్స్ ఇంజనీరింగ్ నుంచి 0 to 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇది బీటెక్ కానీ, డిప్లొమా కానీ, 0 to 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కానీ ఎవరైనా సరే సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి సేమ్ డి సోర్స్ నుంచి 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం కూడా చూస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, హైదరాబాద్, నాసిక్లో కూడా కనిపిస్తుంది. సూపర్వైజర్ కానీ లేకపోతే ప్రోడక్ట్ సర్వీస్ కానీ, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కోసం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది జస్ట్ అప్లై చేసుకోవచ్చు. వన్ మోర్ వచ్చేసి ఇంకార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 0 to 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు హైదరాబాద్, చెన్నైలో కూడా ఇది పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మేల్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే చూస్తున్నారు. వీళ్ళు కేవలం మేల్ క్యాండిడేట్స్ కోసమే చూస్తున్నారు. ఇదేంటంటే బీఈ డిగ్రీ కానీ, 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, మేనేజర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇట్లాంటి స్కిల్స్ వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్కిల్స్కి మీకు మ్యాచ్ అవుతుందని అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. వన్ మోర్, హైరింగ్ ఫర్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్. ఇది ఏంటంటే రామ్ కరణ్ సేతి, మైండ్ సీట్ కన్సల్టెంట్స్. ఇదేంటంటే 0 to 5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. ప్యాకేజ్ కూడా చూడండి, 2.25 నుంచి 6 lakhs పర్ యానం దాకా, 22,000 నుంచి 45,000 పర్ మంత్ దాకా అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్, బీఈ, బీటెక్ వాళ్ళు కూడా అదానీ నుంచి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా సేమ్ 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు హైదరాబాద్, చెన్నైలో పోస్ట్ చేశారు. ఇది కూడా సివిల్ కన్స్ట్రక్షన్, సివిల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే రిలేటెడ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి 400 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, నాసిక్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంటర్న్స్కి ఉన్నాయి, ఫ్రెషర్స్కి ఉన్నాయి, అలానే సీనియారిటీకి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏది అడుగుతున్నారో దానికి మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీ రెజ్యూమ్ దీన్ని అప్లై చేసుకొని మీకు నుంచి ఏదైనా కంపెనీ నుంచి మీకు రిప్లై వచ్చింది అని అనుకుంటే, రెస్పాన్స్ వచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా మాకు కామెంట్ చేయండి. సో ఇంకో కామెంట్ చూద్దామండి. ఈ కామెంట్ ఏమని ఉందంటే, బీకామ్ సిఏ మీద ఏమైనా జాబ్స్ ఉన్నాయా? వీళ్ళు కూడా ఫ్రెషర్ అని అంట. సో బీకామ్ సిఏ మీద ఏమైనా ఉన్నాయేమో
మనం నౌకరీలో సర్చ్ చేద్దాం మనం. సో బీకామ్‌లో సీఏ ఫ్రెషర్స్ కోసం చూస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 71 దాకా కనిపిస్తూ ఉన్నాయండి. అయితే చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రెషర్స్ కోసం కీబీస్ డాష్‌బోర్డ్స్ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇది 0-3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకు 5-15 లాక్స్ పర్ యానమ్ దాకా ఉంది హైదరాబాద్ నుంచి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అకౌంటింగ్ ఇదంతా. ఫీమేల్ మ్యారీడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా మ్యారీడ్ ఫీమేల్స్ ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు. 0-3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ హైదరాబాద్‌లో ఓన్లీ క్వాలిఫైడ్ ఫీమేల్ మ్యారీడ్ అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆడిట్ ఇట్లాంటి కార్పొరేట్ టాక్సేషన్, ట్యాక్స్ రిటర్న్స్ ఇట్లాంటి వాటి కోసం. అండ్ అప్రెంటిస్ ట్రైనీ అయితే సెమీ క్వాలిఫైడ్ సీఏ గానీ 0 ఇయర్స్ నుంచి ఉండే వాళ్ళకి జస్ట్ ఫ్రెషర్స్ అనమాట. ఇది కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఇదేంటంటే సీఎంఏ ఇంటర్ గానీ, సీఏ ఇంటర్ గానీ ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీ రెజ్యూమ్ కనుక దీనికి మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ సీఏ ఫ్రెషర్స్ ఇది కూడా 0-5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం హైదరాబాద్‌లో హైబ్రిడ్ మెథడ్‌లో ఉండే వర్క్ అనమాట ఇది. క్యాండిడేట్ ప్రొఫైల్‌లో అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇట్లాంటివన్నీ స్కిల్స్ ఉన్నాయి అని అనుకుంటే ఇది కూడా మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సీఏ క్వాలిఫైడ్ ఫ్రెషర్ 0-2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ 8-9 లాక్స్ పర్ యానమ్ దాకా ఉంది హైదరాబాద్‌లోనే. ఇది కూడా ప్రిఫర్డ్ ప్రొఫైల్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ అనే అడుగుతున్నారు వీళ్ళు కూడా. సో ఇలా సీఏ మాంక్ నుంచి, జెన్పాక్ నుంచి కూడా ఉంది. జెన్పాక్‌లో అయితే 0-5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు హైదరాబాద్‌లో. అండ్ ఇంటర్ కంపెనీ అకౌంటింగ్ ఇట్లాంటివన్నీ కూడా మీకు మీ స్కిల్స్‌కి మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ కంపెనీస్ అన్నిటి నుంచి మీకు ఏదన్నా 1 or 2 రెస్పాన్సెస్ వచ్చాయనుకుంటే మీరు కంపల్సరీ మాకు మళ్ళీ కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ కామెంట్ చూద్దాం మనం. సిఎస్సి జనరల్లో జాబ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు అనమాట. ఇది నౌకరీలో మనం ట్రై చేద్దాము. సిఎస్సి వాళ్ళకి జాబ్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని మనకి కస్టమర్ కేర్ జాబ్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ డీ సోర్స్ నుంచి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకు ఉంది. ఇది కూడా హైదరాబాద్, ముంబైలో ఉంది. సో ముంబై ఏమైనా షిఫ్ట్ అయ్యే మీకు థాట్స్ ఉన్నాయంటే ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్సెల్ కానీ, ప్రొడక్ట్ సర్వీస్ కానీ, ఆపరేషనల్ ఎక్సలెన్స్ దీని గురించి ఉందన్నమాట. అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉంది. చాట్ సపోర్ట్ ఇది కంప్లీట్లీ B2B ఎంఎన్సీ నుంచి బీపీఓ డొమైన్ అనమాట. 0-5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్. ఇది కూడా ఏంటంటే ప్యాకేజ్ 2.5-4.5 lakh పర్ యానమ్ దాకా హైదరాబాద్, చెన్నై రొటేషనల్ షిఫ్ట్లో కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ వన్ మోర్ సీనియర్ సిఎస్ఏ ప్రొఫెషనల్ ఫస్ట్ సోర్స్ ల్యాబొరేటరీ వాళ్ళు 0-5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం ఇది ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. ఇది కూడా బీపీఓ, టీమ్ మేనేజ్మెంట్ ఇట్లాంటి స్కిల్స్ కనుక మీకు ఉన్నాయనుకుంటే ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. వన్ మోర్ మెగా వాక్ ఇన్ డ్రైవ్ కూడా ఇది కూడా ఫ్రెషర్స్ కోసం. షిఫ్ట్ టైం రొటేషనల్ అనమాట. ఇది కూడా HTML, కస్టమర్ సపోర్ట్ ఇట్లాంటి స్కిల్స్ ఏమన్నా ఉన్నాయనుకుంటే మీ రెజ్యూమ్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వన్ మోర్ హిందీ ప్రాసెస్ ఇదేంటంటే విబ్జిఆర్ కాన్సెప్ట్స్ నుంచి 0-5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ 1.5 నుంచి 2.5 lakh పర్ యానమ్ దాకా హైదరాబాద్, చెన్నైలో కూడా ఉంది. సో మీకు ఎవరైనా ముంబై కానీ, చెన్నై కానీ ఈ జాబ్స్ కోసం మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే చాలా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లీడింగ్ బీపీఓ నుంచి 0-1 ఇయర్ ఇది కూడా ప్యాకేజ్ 50,000 నుంచి 2.5 lakh పర్ యానమ్ దాకా ఉంది. సో ఇలా మనకి ఆల్మోస్ట్ 1498 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి మీరు అడిగిన సిఎస్సి దీనిలో. సో మీకు ఏదైతే మ్యాచ్ అవుతుందో అండ్ అదర్ సిటీస్కి మీరు ఏమైనా షిఫ్ట్ అవ్వాలి, మూవ్ అవ్వాలనుకుంటే కూడా మీకు ఉన్నాయి. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు రెస్పాన్స్ వచ్చింది అని అనుకుంటే రెస్పాన్స్కి మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఫ్రెషర్సా లేకపోతే సీనియరిటీ కోసం చూస్తున్నారా, ఇంటర్న్స్ కోసం చూస్తున్నారా అనేది మీరు ఏం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ జనరల్లో నేను సర్చ్ చేస్తాను. అది కూడా నౌకరీలో మనం సర్చ్ చేస్తే మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఆల్మోస్ట్ మనకి 12,000 దాకా కనిపిస్తూ ఉన్నాయండి. దాంట్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్, BE మెకానికల్ వాళ్ళకి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా హైదరాబాద్లోనే. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ 3D మోడల్ అండ్ ఎలక్ట్రికల్స్, సాలిడ్ వర్క్స్ ఇట్లాంటి స్కిల్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కూడా 0-3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇదేంటంటే పైపింగ్ కానీ, క్రాస్ కంట్రీ హైడ్రో టెస్టింగ్ ఇట్లాంటి స్కిల్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. 0-3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మీరేం మెన్షన్ చేయలేదు. అయినా సరే ఇది మీకు మీ స్కిల్కి ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మెకానికల్ ఇంజనీరింగ్, మలిక్ ట్రేడింగ్ వాళ్ళు 50,000 నుంచి 3 lakhs పర్ యానమ్ ఉండే జాబ్స్ కూడా 0-5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇదేంటంటే హై ఎక్స్‌పీరియన్స్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాఫ్టింగ్లో స్కిల్ ఉండే వాళ్ళ కోసం ఇది చూస్తున్నారు. వన్ మోర్ వచ్చేసి PCB డిజైన్ ఇంజనీర్ 5-10 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం కూడా చూస్తున్నారు. సో ఇక్కడ 0-2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కేవలం 0 ఉండే వాళ్ళ కోసం అండ్ 0-5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం 50,000 నుంచి అప్ టు 3.5 lakh పర్ యానమ్ ఉండే జాబ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇవేంటంటే మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కానివ్వండి,
కరెక్టివ్ మెయింటెనెన్స్ గురించి కానివ్వండి, ఇలాంటి మీకు స్కిల్స్ ఏమన్నా ఉన్నాయంటే బ్యాచిలర్ డిగ్రీ మెకానికల్ ఉండేవాళ్ళు, 3D మోడలింగ్ ఉండేవాళ్ళు, CAD డిజైన్ ఉండేవాళ్ళు, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. సో మీరు మీ రెజ్యూమ్‌లో ఏదైతే స్కిల్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారో, ఈ 12,000 జాబ్స్‌లో ఏదో ఒక కంపెనీ మీకు తప్పకుండా మీకు మెసేజ్ చేస్తారు, రెస్పాన్స్ వస్తుంది. మీకు రెస్పాన్స్ వచ్చినట్లయితే మీరు మాకు తిరిగి కామెంట్ చేయండి. ఇంకో కామెంట్ చూద్దామండి. ఇదేంటంటే డిప్లొమా కెమికల్ ఇంజినీరింగ్ ఆయిల్ టెక్నాలజీలో జాబ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో దీన్ని మనం నౌకరీలో సెర్చ్ చేద్దాము. కెమికల్ ఇంజినీరింగ్ ఆయిల్ టెక్నాలజీ జాబ్స్ మనం సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 97 దాకా కనిపిస్తున్నాయి. అరౌండ్ హైదరాబాద్లోనే నేను చూస్తున్నాను. సో అసోసియేట్ క్వాలిటీ కంప్లైంట్స్ ఇదేంటంటే 4 to 7 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తుంది. ఇక్కడ క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ బయోకెమిస్ట్రీ ఇట్లాంటి స్కిల్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తుంది అనమాట ఇక్కడ. అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ MSN గ్రూప్ నుంచి 1 to 6 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తుంది. ఇదేంటంటే హైదరాబాద్లోనే ఉంది. ఇది కూడా RSD, TSD, టెక్ ట్రాన్స్ఫర్ ఇట్లాంటి వాటి కోసం చూస్తూ ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి అడోనిస్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇది 5 to 10 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. 7 to lakh per annum ఉండేది. హైదరాబాద్లోనే ఉంది. క్వాలిటీ కెమిస్ట్రీ, శాంప్లింగ్ కానీ కెమిస్ట్ కానీ ఇట్లాంటి వాళ్ళ కోసం బయోఫార్మాస్యూటిక్ సైంటిస్ట్ కూడా చూస్తూ ఉన్నారు. 2 to 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం. ఇలా ఆల్మోస్ట్ మనకి అవీవా కంపెనీ నుంచి డిఫరెంట్ కంపెనీస్ నుంచి 97 దాకా కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆయిల్ టెక్నాలజీలో పోస్ట్ అయితే మనకి కనిపించాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు రెజ్యూమ్లో ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఎనీ రెస్పాన్స్ వచ్చిందంటే మీరు ప్లీజ్ మాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో కామెంట్ చూస్తా అండి. ECE డిప్లొమా వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ECE వాళ్ళకి ఏమైనా ఉన్నాయని మనం నౌకరీలో సెర్చ్ చేద్దాము. సో ECE వాళ్ళకి డిప్లొమాలో ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 220 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో ఫ్రెషర్ టెక్నికల్ సపోర్ట్ B2B నుంచి కూడా ఉంది 0 to 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇదైతే హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఉంది. వీళ్ళు అడుగుతున్న మొత్తం ఆల్మోస్ట్ MSc కానీ, MCA కానీ, BSc కానీ, BE కానీ, బీటెక్ కానీ, BCA కానీ ఎనీ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. నెట్వర్క్ సపోర్ట్ ఫ్రెషర్ BTs. ఇంకోటి ప్రీ వెరిఫికేషన్ ఎమ్యులేషన్ ఇంజనీర్ కోసం ఇంటెల్ నుంచి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇది 2 to 6 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం. ఇది కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే BE, బీటెక్, ఎంటెక్, ECA, కంప్యూటర్ సైన్స్ ఇట్లా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. పైథాన్ స్క్రిప్టింగ్, డీబగ్గింగ్, ఎమ్యులేషన్ మోడల్ ఇలాంటివి ఏమన్నా స్కిల్స్ మీకు మ్యాచ్ అవుతాయి అనుకుంటే ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సిలికాన్ డిజైన్ ఇంజనీర్ కోసం 3 to 9 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అండ్ వీళ్ళు ఏంటంటే వెంటనే సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఉండే వాళ్ళకి, అంటే ఎవరైనా పుష్ చేయడం కాకుండా మీకు మీరే మోటివేట్ అయ్యి వీళ్ళకి వర్క్ చేసే వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందంటే ఆ మెంటాలిటీ మీకు ఉంది అనుకుంటే ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ సిగ్నలింగ్ టెలికమ్యూనికేషన్ నుంచి ETE రైల్ వాళ్ళు 8 to 10 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే 10 to 15 lakh per annum ఉండేది. చెన్నై, హైదరాబాద్లో కూడా ఉంది. ఇదేంటంటే టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ మనకి మెన్షన్ చేస్తూనే ఉంది. మీకు ఎప్పుడైనా సరే జాబ్లో ఉండాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పి మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో దాని మీద వర్కౌట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ల్యాకింగ్ ఉందని అనుకుంటే ఈ కంపెనీస్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏదైనా రెస్పాన్స్ వచ్చింది అనుకుంటే మీరు మాకు కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.